హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో, ఈరోజు మేము కేఎల్ సెంటర్ దగ్గర ఉన్న తలపాకట్టికి వచ్చామనమాట. మా ఫ్రెండ్స్‌ని కలుద్దామని. మా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది నేను రావడం ఇక్కడికి సెకండ్ టైమ్ అనమాట. ఈ కేఎల్ సెంటర్‌కి రావడం సెకండ్ టైము. లెట్స్ గో! సో, ఇవాళ మేము ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య కలవడానికి వచ్చామన్నమాట. తన మెంటర్, తన గురు, ఎవ్రీథింగ్. సో, ఇవాళ మేము లంచ్కి వచ్చాం తలపాకట్టికి. ఇక్కడ నేను ఫస్ట్ టైం కలవడం. అండ్ వాళ్ళ వైఫ్ మంజుల, వాళ్ళ పెద్ద అబ్బాయి అండ్ వాళ్ళ చిన్న బాబు. రాజేష్ అయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ సార్ని మళ్ళీ కలిసినందుకు. నేను కూడా చాలా హ్యాపీ, ఎందుకంటే నేను ఒక 10 years నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ మూమెంట్ కోసం. ఎందుకంటే రాజేష్కి వారి మీద ఒక స్పెషల్ రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు వారిని వాళ్ళ ఫ్యామిలీని ఒకేసారి కలిసినందుకు నేను కూడా చాలా చాలా హ్యాపీ. ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అనమాట. వాళ్ళు ఇక్కడికి వెకేషన్ పర్పస్గా వచ్చారు. వాళ్ళు ఉండేదేమో సింగపూర్లో అనమాట. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ పిల్లలిద్దరికీ హాలిడేస్ అంట. అనుకోకుండా బాగా కుదిరింది అనమాట కలవడం. దే ఆర్ రియలీ వెరీ వెరీ స్వీట్ అనమాట. మంచిగా ఫుల్గా భుజించేసాము. ఇప్పుడు వీళ్ళు బయలుదేరుతున్నారనమాట. బయటికి వెళ్తున్నాము. ఇంకా మేము కూడా బయలుదేరుతున్నాము. మేము జస్ట్ పక్కనున్న మాల్లో కొంచెం సేపు షాపింగ్కి వెళ్దామని అనుకుంటాము. ఈ మాల్ ఆ మాల్ కాదు, ఇది న్యూ సెంట్రల్ మాల్. సో దీంట్లోకి డైరెక్ట్గా మనం వచ్చిన ఎంఆర్టీ, ఎల్ఆర్టీ అన్నీ కనెక్టివిటీ ఉంటాయి. ఈ మాల్కి కనెక్టివిటీ ఉంటుందన్నమాట. ఈరోజు ఈ మాల్లో నేను నా మెట్రో కార్డ్స్ కూడా మార్చుకుందాం అనుకుంటున్నాను. దానికి మనకు నచ్చిన కార్డ్స్ తీసుకోవచ్చంట, మనకి డిజైన్ చేసుకోవచ్చంట అని అన్నారు. మరి కుదురుతుందో లేదనేది చూడాలి. కార్డ్ అయితే తీసుకుందాం అని అనుకుంటున్నాను. సో ఇక్కడ వేడిగా మన చెన్నై బిర్యానీ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తామా? సో ఇక్కడైతే చికెన్ బిర్యానీ ఉంది, మటన్ బిర్యానీ ఉంది, కుష్కా ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ట్రై చేయండి. అండ్ నేను బాగా మిస్ అవుతున్నాను మా చెన్నై కుష్కా బిర్యానీని. సో ఇప్పుడైతే మేము న్యూ సెంట్రల్ మాల్లోకి ఎంటర్ అయిపోతున్నాం. మనకి ఈ మాల్లో ఇండియన్ కమ్యూనిటీ ఎక్కువగా కనిపిస్తారనమాట. ఎందుకంటే ఈ మాల్ వచ్చేసి లిటిల్ ఇండియాలో ఉంది. మలేషియా గురించి తెలిసిన వాళ్ళకి లిటిల్ ఇండియా గురించి పర్టికులర్గా చెప్పక్కర్లేదు. ఎందుకంటే మనకి మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ కమ్యూనిటీ అని చెప్పచ్చు, తమిళ్ పీపుల్ అని చెప్పచ్చు, ఈ ఏరియాలో ఎక్కువ మంది ఉంటారనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఈ ఏరియాలోకి వస్తే మనకి ఇండియాకి వచ్చిన ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుందని చెప్పచ్చు. ఈవినింగ్ టైమ్స్లో అయితే మనకి లిటరల్లీ చెన్నైలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. నాకైతే అలానే అనిపించింది. ఇక్కడ నేను సిల్వర్ ఇయర్ రింగ్స్ చూస్తున్నాను అనమాట. యాక్చువల్లీ నేను మోస్ట్ ఆఫ్ ది టైం విండో షాపింగే చేస్తాను. వెన్ ఐ వాంట్ అంటే నాకు పర్టికులర్గా పిక్ అనమాట. నాకు నచ్చితే ఖచ్చితంగా తీసుకోవాలనిపిస్తేనే తీసుకుంటాను తప్ప నచ్చింది కదా మనీ ఉన్నాయని మాత్రం తీసుకోనను. సో చూస్తాను బాగుంది, బర్త్ అండ్ ప్రైస్ కూడా అన్నీ చెక్ చేస్తాను అనమాట. సో ఒకవేళ అన్నిటికీ పర్ఫెక్ట్ అనిపించి నాకు తీసుకోవాలని ఒక 100% అనుకుంటేనే నేను ఖచ్చితంగా పర్చేస్ చేస్తాను, లేకపోతే అది విండో షాపింగ్ మనకి. యాపిల్ స్టోర్లోకి వచ్చాము. రాజేష్కి యాపిల్ స్టోర్ అన్నా, డెకత్లాన్ అన్నా, ఏ మాల్ అయినా వదిలిపెట్టాడు. కంపల్సరీగా చూడాల్సిందే ఒక్కసారి. పాపం అడుగుతానే ఉన్నాడు వాచ్ అని. నేనే ఆలోచిస్తున్నాను. కాకపోతే తీసుకుందామనే ఉంది. కాకపోతే మామూలుగా కన్నా కూడా ఏదైనా అకేషన్గా తీసుకుంటే ఇట్ విల్ బి మెమరబుల్ కదా అని నా ఉద్దేశం. నేను జెన్యున్గా ఒక విషయాన్ని గట్టిగా నమ్ముతాను. సెల్ఫ్ ఖర్చు ఎప్పుడు ఒక బడ్జెట్లో పెట్టుకోవాలి. అండ్ ప్రెజెంట్స్ గిఫ్ట్స్కి
మనం వెలకట్టలేం. అది 1 రూపీ అయినా, 1000 రూపీస్ అయినా, మోర్ దెన్ దట్ అయినా. ఎందుకంటే ఇట్ విల్ బీ మెమరబుల్. సో నా ఉద్దేశం ఏంటంటే ఏదైనా అకేషన్కి ఇచ్చిన గిఫ్ట్ లాగా ఉంటే ఇంకా వాల్యుబుల్గా ఉంటుందని. సో వెయిట్ చేస్తున్నాను ఏదైనా మూమెంట్ వస్తే తీసుకుందామని. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే నాకు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ లేదు, తనని తీసుకొని వెళ్ళి కొనాలి. సర్ప్రైజ్ అన్నట్టు ఉండదు కదా అని ఒక చిన్న థాట్లో ఉంటున్నాను అనమాట. తీసుకుందామని తన బర్త్డేకో లేకపోతే మా మ్యారేజ్ యానివర్సరీకో తీసుకుందా, కానీ ఎప్పుడనేది నాకే ఐడియా లేదు. చూడాలి మరి ఆ మూమెంట్ ఎప్పుడు వస్తుంది అనేది. ఇంకా బయలుదేరదామని ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇంకా అంటే జస్ట్ మాల్లో ఇంకేం తిరుగుతూ ఉంటాం కదా, ఇంకా బయలుదేరిపోతాం అనమాట. వెళ్ళే ముందు ఒక స్లర్పీ తీసుకుందామని కింద స్టోర్ ఉంటుందన్నమాట, 7-Eleven అని, దానికి వచ్చాను. ఈ మధ్య ఈ షుగరీ డ్రింక్స్కి కొంచెం ఎడిక్ట్ అయ్యాను అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాటర్ కన్నా ఇవే ప్రైస్ తక్కువ, కాకపోతే షుగర్ ఇంటేక్ కదా, అందుకని ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు నేను తీసుకోవాలనుకున్న గోల్డెన్ జింగ్ ఏదైతే ఉందో ఆరెంజ్ ఫ్లేవర్, నాకు ఇప్పటిదాకా ఒక్కసారి కూడా దొరకలేదు. ఎప్పుడే ఏదో ఒక మిషన్ ప్రాబ్లమ్ అనో, అవుట్ ఆఫ్ ది ఆర్డర్ ఏదో ఒకటి చెప్పడమే. ఎప్పుడు ఈ టూటీ ఫ్రూటీ ఆర్ లావెండర్ ఫ్లేవర్స్ ఇలాంటివి తీసుకోవడం తప్ప, గ్రేప్ ఫ్లేవర్స్ అలాంటివి తీసుకోవడం తప్ప ఎప్పుడు నాకు ఆ గోల్డెన్ జింక్ దొరకలేదు. ఈసారైనా ట్రై చేయాలా కంట్రోల్ చేసుకునే ముందు. అది ఇప్పుడు తీసుకొని ఇంకా మేము బయలుదేరిపోతున్నాం అన్నమాట ఇంటికి. ఇప్పుడు బయలుదేరితేనే మాకు ఒక 2 hours టైం పడుతుంది. ఇక్కడ నుంచి ఒక మెట్రో, ఒక MRT, ఒక LRT, ఒక బస్ తీసుకుంటే నేను మా ఇంటికి వెళ్ళగలుగుతాము. లిటరలీ 1.5 hour to 2 hours టైం పడుతుంది అనమాట. కాకపోతే నాకు ఒక్కరోజుకే అయ్యే బాబాయ్ అనిపించింది. పాపం రోజు రాజేష్ ఇక్కడ దాకా వచ్చి వెళ్తున్నారు. మార్నింగ్ ఒక 2 hours, ఈవినింగ్ ఒక 2 hours. ఇంకా హైలైట్ ఏంటంటే తను వచ్చే టైంలో పీక్ అవర్స్ అనమాట. ఆ టైంలో స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్ అన్నీ రన్ అయ్యే టైము. అసలు పాపం దానికి స్పీడ్ కూడా దొరకదంట. ఇంకా సండేస్లో, సాటర్డేస్లో కొంచెం ఖాళీగా ఉంటుందని చెప్పచ్చు. పాపం దానికైతే అది స్పీడ్ కూడా దొరకదంట. ఇవాళ మా వీకెండ్ అలా జరిగింది. ఫ్రెండ్స్ని కలిసి వచ్చాము, బయటికి లంచ్ చేసాము, అలా కొంచెం టైం పాస్ చేసి వచ్చేసాము అనమాట. అలా జరిగింది మా వీకెండ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో హ్యాపీ వీకెండ్. అలా జరిగిపోయింది అనమాట. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.